నమస్కారం జీటీపీఎల్ వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. ఏఐసీసీ నేతలు మల్లికార్జున్ ఖార్గే, రాహుల్ గాంధీకి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి లేఖ. పార్టీ ఫిరాయించిన నేతలకు ప్రాధాన్యత ఇస్తున్నారని అసమ్మతి రాగం. హైదరాబాద్లోని తెలంగాణ సచివాలయంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావును మర్యాదపూర్వకంగా కలిసిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ. టీయూఎఫ్ఐడిసి సిడిపి నిధులు విడుదల చేయాలని విజ్ఞప్తి. దీపావళి ముందర బంగారంతో సమానంగా పైకి దూసుకుపోతున్న వెండి. కిలో వెండి ఏకంగా ₹1,00,000 దాటడంపై కేసు జీటీపీఎల్ స్పెషల్ స్టోరీ. ధాన్యానికి ₹500 బోనస్ ఇస్తామన్న రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఎగ్గొట్టేందుకు ప్రయత్నిస్తోంది. నిజామాబాద్ కలెక్టరేట్ ఆవరణలో మీడియాతో మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. రేంజల్ మండలంలోని నీలా గ్రామ శివారులో గల సైలానీ బాబా దర్గాను దర్శించుకున్న చార్మినార్ ఎమ్మెల్యే మీర్జా జల్పాకర్ అలీ. దర్గాలో ప్రత్యేక పూజలు చేసి చాదర్ సమర్పించిన ఎమ్మెల్యే. నిజామాబాద్ నగరంలో అభివృద్ధి పనులు వేగంగా పూర్తి చేస్తాం. నగరంలో పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేసి ప్రారంభించిన మేయర్ నీతూ కిరణ్. సాంప్రదాయ పంట సాగుతో పాటు పండ్ల తోటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలి. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండల కేంద్రంలో అధికారులతో కలిసి డైరీ ఫామ్ సందర్శించిన కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్. మెడికవర్ ఆసుపత్రిలో ల్యాబ్రోస్కోపీ ద్వారా అరుదైన శస్త్రచికిత్స. ఎలాంటి కోతలు లేకుండా కుడివైపు కిడ్నీ తొలగించిన వైద్యులు. నిజామాబాద్లోని తొలిసారిగా ఈ అరుదైన శస్త్రచికిత్స. రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ ఆధ్వర్యంలో ఘనంగా ప్రపంచ పోలియో దినోత్సవ అవగాహన ర్యాలీ. పేద మధ్యతరగతి ప్రజలకు నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా జాన్కంపేట్ పీటీసీలో ముగిసిన క్రీడలు. పోలీస్ పరేడ్ గ్రౌండ్లో రక్తదాన శిబిరం. ఏఐసీసీ నేతలు మల్లికార్జున్ ఖార్గే, రాహుల్ గాంధీని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి లేఖ రాశారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు ప్రత్యేక గుర్తింపు ఇస్తున్నారని ఆ లేఖలో పేర్కొన్నారు. ఏఐసీసీ నేతలు మల్లికార్జున్ ఖార్గే, రాహుల్ గాంధీకి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి లేఖ రాశారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు ప్రత్యేక గుర్తింపు ఇస్తున్నారని ఆ లేఖలో పేర్కొన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఫిరాయింపులో కీలకంగా పనిచేసిన పోచారం శ్రీనివాసరెడ్డిని కూడా పార్టీలో చేర్చుకున్నారని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. 10 ఏళ్లు బీఆర్ఎస్ పై పోరాడనని, ఇటీవల కాంగ్రెస్ లో చేరిన వారు నా అనుచరుణ్ణి కిరాతకంగా చంపేశారని తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. కాంగ్రెస్ లో ప్రస్తుత పరిణామాలను జీర్ణించుకోలేకపోతున్నారని మానసిక ఆవేదనలో ఈ లేఖను రాస్తున్నట్లు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పేర్కొన్నారు. ధాన్యానికి ₹500 బోనస్ ఇస్తామని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు అదే బోనస్ ను ఎగ్గొట్టేందుకు కుట్రలు చేస్తుందని మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి విమర్శించారు. నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ ఆవరణలో మీడియాతో వేముల మాట్లాడుతూ, ఒక పక్క ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తూ కొబ్బరికాయలు కొడుతున్నారని, మరోపక్క రైస్ మిల్లుల అలాట్మెంట్ లేదని అన్నారు. ప్రభుత్వం చేతగాడితనం కారణంగా రైతులు దళారులకు ధాన్యం విక్రయించే పరిస్థితి వచ్చిందన్నారు. క్వింటాల్కు ₹2,300 మద్దతు ధరతో పాటు బోనస్ 500 కలుపుకొని క్వింటాల్ ధాన్యానికి ₹2,800 రైతులకు దక్కాల్సి ఉండగా దళారులకు రైతులు 2,100కే విక్రయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వద్ద ఏ రోజు ఎంత విస్తీర్ణంలో వరి సాగు చేశాడనే లెక్కలున్నాయని, ఆ లెక్కల ప్రకారం 500 చొప్పున బోనస్ చెల్లించాలని డిమాండ్ చేశారు. గత 10 ఏళ్లలో కేసీఆర్ హయాంలో రైతులు దళారులకు ధాన్యం విక్రయించిన దాఖలాలు లేవన్నారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేస్తున్న దళారులు వారిని మోసం చేస్తే ఎవరు బాధ్యత వహిస్తారని వేముల ప్రశ్నించారు. ప్రభుత్వమే బాధ్యత వహించి రైతులకు డబ్బులు చెల్లించాల్సి ఉంటుందన్నారు. ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తే 4-5 రోజుల క్రితం వరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినామని చెప్పి కొబ్బరికాయలు కొట్టి పేపర్లకు ఫోటోలు పోజులు ఇచ్చినారు. మరి ఈ రోజు కూడా ఇవాళ 5వ రోజు 6వ రోజు అయింది. ఈ రోజు కూడా రైస్ మిల్ అలాట్మెంట్ లేదు. రైతులు మొత్తం ఆరబోసుకుంటా ఉన్నారు. కల్లాల దగ్గరకు వచ్చి, కొనుగోలు కేంద్రాల దగ్గరకు వచ్చి ధాన్యాన్ని ఆరబోసుకుంటా ఉన్నారు. కానీ ఇప్పటికి మీరు కొంటలేరు. మరి కాబట్టి మధ్య దళారులు వాళ్ళకి వాళ్ళు అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది రైతులది. తప్పనిసరి పరిస్థితుల్లో సిరికొండ మండలంలో బీజేపీ పార్టీ సభ్యత్వ నమోదు త్వరలో పూర్తి చేయాలని కార్యకర్తలకు జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి సూచించారు.
సిరికొండ మండల కేంద్రంలో బీజేపీ సభ్యత్వ నమోదు నిర్వహణపై మండల బీజేపీ పార్టీ నాయకుల సమావేశానికి ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా దినేష్ కులాచారి మాట్లాడుతూ మండలంలో 10,000 మందిని సభ్యత్వం నమోదు చేసే లక్ష్యంతో పార్టీ నాయకులు బూత్ కమిటీ సభ్యులు పనిచేయాలని సూచించారు. జిల్లాలో ఇప్పటి వరకు 90,000 మంది సభ్యత్వం పొందారన్నారు. దేశవ్యాప్తంగా బీజేపీ పవిత్రమైన పార్టీగా, ధర్మాన్ని న్యాయాన్ని కాపాడే పార్టీగా ఉండటం వల్లనే దేశంలో గొప్ప పార్టీగా బీజేపీ పార్టీ ఆదర అభిమానాలు పొందగలుగుతున్నామని చెప్పారు. మండల అధ్యక్షుడు ఇచ్చిన 10,000 మంది సభ్యత్వ నమోదును వారం రోజుల్లో పూర్తి చేసే విధంగా పార్టీ కార్యకర్తలు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు రాజేశ్వర్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి నక్క రాజేశ్వర్, జిల్లా నాయకులు రామస్వామి, శ్రీనివాస్ శంకర్, బీజేపీ మండల నాయకులు పాల్గొన్నారు. 100 మంది చేర్పించడానికి ముందుకొచ్చిన సందర్భం అంటే 9,000 నుంచి చాలా మంది కూడా 400 చేసిన ఉన్నారు, 250, 300, అలాగే 300 చేసిన ఉన్నారు, 200 చేసిన ఉన్నారు, 150, 170 చేసిన అంటే 10,000 మంది ఈ సిరికొండలో మన పార్లమెంట్ ఎలక్షన్ లో మనకు 16,000 ఓట్లు వచ్చినాయి. 16,000 ఓట్లు మన సిరికొండలో వచ్చినాయి. హనుమంతుడికి బలం ఎట్లా తెలియదో భారతీయ జనతా పార్టీ శక్తి ఎట్లా తెలియదు. మనకు ప్రతి ఇంట్లో ఈరోజు 80% పై ఉన్న హిందుత్వ నమ్ముకున్న తెలంగాణ సచివాలయంలో నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావును నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ మర్యాదపూర్వకంగా కలిశారు. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం సమస్యలపై మంత్రి జూపల్లి కృష్ణారావుతో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ చర్చించి 10 నెలల పాలనలో గడుస్తున్న రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన టీయూ, ఎఫ్ఐడిసి, సిడిపి నిధులు రాకపోవడంతో వాటిని వెంటనే విడుదల చేయాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. రేంజల్ మండలంలోని నీలా గ్రామ శివారులోని సైలానీ దర్గాను చార్మినార్ ఎంఐఎం ఎమ్మెల్యే మీర్జా జుల్ఫాగర్ ఆలీ సందర్శించారు. రేంజల్ మండలంలోని నీలా గ్రామ శివారులో గల సైలానీ దర్గాను చార్మినార్ ఎమ్మెల్యే మీర్జా జుల్ఫాగర్ ఆలీ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు వాహిద్ బాబా ఆయనకు ఘనంగా పూలమాలలు, శాల్వాలతో సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రేంజల్ మండలంలోని సైలానీ దర్గాను దర్శించుకోవడం జరిగిందన్నారు. అలాగే దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేసి చాదర్ సమర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజలు అందరూ ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని అన్నారు. అలాగే ఏఐఎంఐఎం రాష్ట్ర నాయకులు అసాదుద్దీన్ ఓవైసీ నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ప్రార్థనలు చేయడం జరిగిందన్నారు. అనంతరం ఏఐఎంఐఎం రేంజల్ మండల అధ్యక్షులు ఇంతియాజ్ ను కలవడం జరిగిందని, ఈ కార్యక్రమంలో దర్గా నిర్వాహకులు వాహిద్ బాబా, నాయకులు పాషా, ముక్తార్, గౌస్ తదితరులు పాల్గొన్నారు. और वहीं से रास्ते में नीला दरगाह तो मैं यहाँ पर आकर चादर और फूल चढ़ाया मैंने और फातिहा दी और यहाँ के बाबा साहब से मैं मुलाकात की और यहाँ जितने भी इनके मुतक़दीन हैं उन तमाम से मैंने मुलाकात की और सबसे मैंने मेरे लिए, मेरे सदर के लिए, मेरे जनाब अकबरुद्दीन ओवैसी साहब के लिए और जमात के लिए दुआ की गुजारिश मैंने की. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై వేటు వేయాలని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై వేముల ప్రశాంత్ రెడ్డి స్పందించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై వెంటనే అనర్హత వేటు వేయాలని బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. మీ పార్టీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేశారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, శాసన సభాపతి ప్రసాద్, ఎమ్మెల్సీ గుత్తి సుఖేందర్ రెడ్డి త్వరగా నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఛాలెంజ్ చేస్తున్న దమ్ముంటే పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసి ఎన్నికలు పెట్టాలన్నారు. ప్రజాక్షేత్రంలో వెళ్దాం, ప్రజలే న్యాయ నిర్ణేతలుగా అన్నారు. మీ ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక, రైతు వ్యతిరేక చర్యలు, ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా పోలీసులతో మీరు చేస్తున్న అరాచక పాలన, అరెస్టులు, ప్రశ్నించిన వారిపై మీరు పెడుతున్న కేసులు అన్ని ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలు మీకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, స్పీకర్ ప్రసాద్ గారికి కూడా మరి దాన్ని కన్సిడర్ చేయాలి. కన్సిడర్ చేసి వెంటనే మరి పార్టీలు మారిన వారిపై డిస్క్వాలిఫై చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. నేను ఇంకోసారి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మరి జీవన్ రెడ్డి గారి డిమాండ్ సందర్భంగా మీకు ఏమైనా దమ్ము ఉంటే మీరు పార్టీలో మారిన వారిని డిస్క్వాలిఫై చేసి మళ్ళీ ఎలక్షన్లో పెట్టండి. ప్రజల కోరిక ఏముంది, ప్రజల యొక్క ఇష్టం ఏముంది, మీ మీద ప్రజలు ఎంత వ్యతిరేకత భావంతో ఉన్నారు మరి మీకు అర్థమవుతుంది. నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా, జీవన్ రెడ్డి గారి డిమాండ్కు మీరు తలొగ్గి పార్టీలు మారిన అందరినీ కూడా డిస్క్వాలిఫై చేసి మీరు మళ్ళీ ఎలక్షన్లో పెట్టండి.
ఆ ఎలక్షన్లో ప్రజలే న్యాయ నిర్ణేతలు, ప్రజలు తేలుస్తారు. రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని, ఆ శబరిమల అయ్యప్పను ప్రార్థించండి, ఆ అయ్యప్ప స్వామి దయ మీ అందరిపై ఉండాలని మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి అన్నారు. పాదయాత్రగా శబరు బయలుదేరిన కోంపల్లి చేరుకున్న భీమ్గల్ మాజీ ఎంపీపీ మహేష్, ఇతర స్వాములతో మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో 3వసారి ఎమ్మెల్యేగా వేముల ప్రశాంత్ రెడ్డి విజయం సాధిస్తే పాదయాత్రగా శబరికి వస్తానని మొక్కుకున్న భీమ్గల్ మాజీ ఎంపీపీ ఆర్మూర్ మహేష్ చెంగల్ గ్రామం నుండి 5 రోజుల క్రితం పాదయాత్ర ప్రారంభించి బయలుదేరి ఈ రోజు కోంపల్లికి చేరుకోవడంతో వారిని కోంపల్లి రాముడి దేవాలయంలో కలిసిన మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మహేష్తో పాటు పాదయాత్రగా బాసర, మానల, పడకల్ గ్రామాలకు చెందిన స్వాములు ఉన్నారు. స్వాములతో కలిసి రామాలయంలో పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. వారితో ఎమ్మెల్యే మాట్లాడుతూ పాదయాత్రలో జాగ్రత్తలు పాటించాలి, ముఖ్యంగా రాత్రిపూట తగు జాగ్రత్తలు తీసుకోవాలని స్వాములను కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని, ఆ శబరిమల అయ్యప్పను నా తరఫున ప్రార్థించండి చెప్పారు. ఆ అయ్యప్ప స్వామి దయతో మీ శబరిమల పాదయాత్ర ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్విఘ్నంగా కొనసాగాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఈ రోజు కోంపల్లి రామాలయంకు పాదయాత్రగా చేరుకుంటున్న స్వాములకు ఎమ్మెల్యే వేముల భిక్ష ఏర్పాటు చేశారు. తెలంగాణ విశ్వవిద్యాలయం మెయిన్ క్యాంపస్ ను వైస్ ఛాన్సలర్ ఆచార్య టి యాదగిరిరావు ఆకస్మికంగా సందర్శించారు. తెలంగాణ విశ్వవిద్యాలయం మెయిన్ క్యాంపస్ లో ఈ రోజు వైస్ ఛాన్సలర్ ఆచార్య టి యాదగిరిరావు రిజిస్టర్ ఆచార్య ఎం యాదగిరితో కలిసి ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా భాగంగా అన్ని విభాగాలలో తరగతి గదులలో బోధన జరుగుతున్న తీరును పర్యవేక్షించారు. విద్యార్థుల హాజరు శాతం మెరుగుపరుచుకోవాలని విభాగ అధిపతులకు సూచించారు. అధ్యాపకులందరూ సమయపాలన పాటించాలని, అనుమతితో మాత్రమే సెలవులను వాడుకోవాలని తెలిపారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదని వైస్ ఛాన్సలర్లకి టి యాదగిరిరావు పేర్కొన్నారు. ఈ తనిఖీలో వైస్ ఛాన్సలర్ వెంట కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య సిహెచ్ హారతి, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ మావురపు సత్యనారాయణ రెడ్డి, వివిధ విభాగాధిపతులు ఉన్నారు. స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా ఈ రోజు సిడిఎంఏ చైర్పర్సన్ కమిషన్ మేనేజర్ ఆదేశాల మేరకు భీమ్గల్ మున్సిపల్ సిబ్బంది సిద్దిపేట్ మున్సిపాలిటీని సందర్శించారు. భీమ్గల్ మున్సిపాలిటీలోని స్వచ్ఛపడి కెపాసిటీ, డోర్ టు డోర్ గర్బేజ్ కలెక్షన్, బయో సిఎన్జి, విండో కంపోస్టింగ్, డిఆర్సిసి మెయింటెనెన్స్, ఐటీసీ పొడి చెత్తను, తడి చెత్తను ఎలా ఉపయోగించాలి, ఎలా స్టోర్ చేయాలి, చెత్తతో ఎలా గ్యాస్ తయారు చేయొచ్చు, డిఆర్సిసి సెంటర్స్ లో పరికరాలను ఎలా వాడాలో సిద్దిపేట్ మున్సిపల్ కార్పొరేషన్ మరియు సిడిఎంఏ వారు సూచనలు ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగా భీమ్గల్ మున్సిపల్ నుండి జూనియర్ అసిస్టెంట్ కె నవీన్, శానిటరీ ఇన్స్పెక్టర్ సున్నపు ఓంకార్, డ్రైవర్ మధు తదితరులు పాల్గొన్నారు. మాట్లాడాల్సింది 2 ఉన్నాయి. ఒకటి, మా 28 చలో కామారెడ్డి సభ ఏదైతున్నదో ఆ సభ ఒక ఎత్తు అయితే, ఈ ఉమ్మడి మండలానికి సేవ చేస్తున్న సందర్భం ఇంకొక ఎత్తు. ఇది ఎంత సందర్భం అంటే, ఒక పక్క ఆ దళితులు వెనుకబడి ఉన్నారు, వారికి ఖచ్చితంగా నాలాంటి వాళ్ళు మద్దతు ఇవ్వకపోతే వారు నిర్వీర్యం కావద్దనే సదుద్దేశంతో వారు ఈ కార్యక్రమానికి సమాజంలో తనే కాకుండా తనతో పాటు అందరూ బాగుండాలని కామ్రేడ్ చింతం గంగాధరి ఎప్పుడు కోరుకునేవాడని అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం ఏఐపీకేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి ప్రభాకర్ అన్నారు. బుధవారం నాడు సాలూరా మండలం ఖాజాపూర్ గ్రామంలో కామ్రేడ్ చింతం గంగాధర్ సంతాప సభలో ఆయన మాట్లాడుతూ, కామ్రేడ్ గంగారం తన గ్రామంలోని ప్రజల సమస్యలే కాకుండా చుట్టుపక్కల ఇతర గ్రామాలలోని ప్రజల సమస్యలను, రైతుల సమస్యలను, వారి ఇబ్బందులను ఎప్పుడు మా దృష్టికి తెచ్చేవాడని, వాటి పరిష్కారం కోసం తాపత్రయపడేవాడని, తక్కువ కులానికి చిన్న చూపు చూసే వారికి వ్యతిరేకం, పేద ప్రజలకు పింఛన్ల గురించి, రేషన్ కార్డుల గురించి మరియు భూ సమస్యల గురించి పార్టీ దృష్టికి తెచ్చేవాడని, వాటిల్లో కొన్ని పరిష్కారం కూడా అయ్యాయని, కొన్ని సమస్యలలో ధైర్యంగా, మొండిగా, దృఢంగా నిలబడి పోరాడారని, సాలూర మండలంలో తగ్గెల్లి గ్రామంలో దళితులు సాగు చేసుకుంటున్న భూములకు కరెంటు లైన్ వేయాలని పార్టీ దృష్టికి తెచ్చాడని, ఖాజాపూర్ గ్రామంలోని పేదలకు గతంలో ప్రభుత్వమే భూములను కొనుగోలు చేసి ఇళ్ల ప్లాట్లను ఇచ్చారని, అయితే అట్టి ప్లాట్ల స్థలాన్ని ప్రభుత్వం వేరే దానికి వాడడానికి కేటాయించాలని ప్రయత్నం చేస్తుందని, అలా కాకుండా పేదలకే ఇవ్వాలని కోరడానికి ఇలా ఆయన ఎల్లప్పుడూ ప్రజల సమస్యల కోసమే నిరంతరం ఆలోచించారని కామ్రేడ్ ప్రభాకర్ అన్న వివరించారు. ఆయన మరణం వారి కుటుంబ సభ్యులకే కాక సంఘానికి, పేద ప్రజలకు తీరని లోటని, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని, ఆయన మరణానికి సంతాపాన్ని తెలిపారు. సంతాప సభ కార్యక్రమానికి ముందుగా కామ్రేడ్ గంగారం చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించి 1 నిమిషం మౌనం పాటించారు.
ఈ సంతాప సభలో సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ బోధన్ డివిజన్ సహాయక కార్యదర్శి బి మల్లేష్, అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం ఏఐపీకేఎస్ జిల్లా నాయకులు పడాల శంకర్, ప్రగతిశీల మహిళా సంఘం పీఓడబ్ల్యూ బోధన్ పట్టణ అధ్యక్షురాలు బి నాగమణి, కాంగ్రెస్ పార్టీ గ్రామ నాయకులు ఎంపీ గంగారం తదితరులు పాల్గొన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ ఆధ్వర్యంలో ప్రపంచ పోలియో దినోత్సవం అవగాహన ర్యాలీ ఘనంగా నిర్వహించారు. నేడు ప్రపంచ పోలియో దినోత్సవాన్ని పురస్కరించుకుని రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ ఆధ్వర్యంలో స్థానిక హరిశరణ్ విద్యాలయ విద్యార్థులచే పాఠశాల నుండి పోలియో అవగాహనపై ర్యాలీని ఏర్పాటు చేసినట్లు అధ్యక్షులు బీరెల్లి విజయరావు తెలిపారు. మొదటగా రాజస్థానీ శిక్ష సమితి అధ్యక్ష కార్యదర్శులు శ్యామ్ అగర్వాల్ శారడాలు జెండా ఊపి ర్యాలీని ప్రారంభించడం జరిగింది. ర్యాలీలో ఎన్సీసీ విద్యార్థులు, పాఠశాల విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని నిర్మూలనలో రోటరీ యొక్క పాత్ర, విశిష్టత గురించి తెలిపే ప్లకార్లను ప్రదర్శిస్తూ రమేష్ టాకీస్ రోడ్డు, తిలక్ గార్డెన్, ఫైర్ స్టేషన్, ఓల్డ్ కలెక్టర్, బాల్ భవన్, బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ వీధుల గుండా తిరిగి పాఠశాలలు ముగించడం జరిగింది. ఈ సందర్భంగా అధ్యక్షులు మాట్లాడుతూ పోలియో నిర్మూలనలో రోటరీ పాత్ర కీలకమైందని, ప్రపంచ వ్యాప్తంగా రోటరీ గత 30 సంవత్సరాలుగా పైగా సహకారాలను అందిస్తూ చివరి అంకం వైపు పయనిస్తుందని, రానున్న ఏడాదిలో పోలియోకి అంతం అందించడం తథ్యమని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో రోటరీ సభ్యులు, కార్యదర్శి గంగారెడ్డి, బాబురావు, నర్సింగ్రావు, రమేష్, రాజ్ కుమార్, సుబేదర్, చిలుక ప్రకాష్, సతీష్, గోపాల్ సోని, శ్రీరామ్ సోని, ఆకుల అశోక్, మహేందర్, డాక్టర్ అంకిత్ అగర్వాల్, మనోజ్ పటేల్, పవన్ పాండే, పాఠశాల సిబ్బంది, హెచ్ఎం గణశ్యామ్, రోహిత్ తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. रोटरी क्लब ऑफ निजामाबाद के द्वारा यहाँ जो एंड पोलियो का एक जो उद्देश्य है रोटरी क्लब का, कि सारे विश्व से पोलियो को समाप्त करना है और ये ध्येय ये साल या आने वाले साल में पूरा विश्व पोलियो से मुक्त हो जाएगा। ऐसा ये कार्य रोटरी क्लब द्वारा चल रहा है। आज रोटरी क्लब द्वारा हरिचरण स्कूल के लगभग 250 हमारे 250 बच्चों द्वारा एंड पोलियो डे के लिए एक रैली का आयोजन किया गया है. పీడీఎస్యు విద్యార్థి సంఘం ఏర్పడి 50 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీ ఠాగూర్ ఆడిటోరియంలో జరిగే అర్ధశతాబ్ద సభకు నిజామాబాద్ జిల్లా నుండి వందలాది మంది పీడీఎస్యు కార్యకర్తలు తరలి వెళ్లారు. తెలంగాణ యూనివర్సిటీ వద్ద పీడీఎస్యు తొలితరం నాయకులు ఆగుల పాపయ్య, మాజీ పీడీఎస్యు రాష్ట్ర సహాయక కార్యదర్శి పిట్ల సరిత బిగిపిడికిరి జెండాను ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా పీడీఎస్యు జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ మాట్లాడుతూ ఉస్మానియా యూనివర్సిటీ అర్ధ శతాబ్ద సభలో పీడీఎస్యు విద్యార్థి సంఘం 50 సంవత్సరాల ఉద్యమ చరిత్రలో విజయాలను, పోరాటాల అనుభవాలను కలబోసుకొని ప్రభుత్వాలు విద్యారంగంలో తీసుకువచ్చే విద్యా వ్యతిరేక విధానాలపై, విద్యారంగం సమస్యలపై చర్చించుకుని నూతన ఉద్యమ కార్యాచరణను రూపొందించుకుంటున్నామని, అమరవీరులు జార్జిరెడ్డి, జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ రంగవల్లిలో పోరాట స్ఫూర్తిని కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యు నాయకులు ప్రిన్స్, రవీందర్, అక్షయ్, బిందు, ప్రణయ్, సాయిరా, ఆకాష్, అన్మన్లో విజయ్, నితిన్, ప్రణయ్, సృజన్ తదితరులు పాల్గొన్నారు. ఎన్పీఆర్డీ నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బోధన్ మండలంలోని కుమ్మన్పల్లి గ్రామంలో జిల్లా అధ్యక్షుడు గైని రాములు అధ్యక్షతన సమావేశం నిర్వహించి పోస్టర్లు ఆవిష్కరించారు. బోధన్ మండలంలోని కుమ్మన్పల్లి గ్రామంలో జిల్లా కార్యదర్శి ఏషాల గంగాధర్, జిల్లా అధ్యక్షులు గైని రాములు ఇరువురు మాట్లాడుతూ అక్టోబర్ 25, 26 నేడు 2 రోజులు హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన్ కేంద్రంలో రాష్ట్ర 4వ మహాసభలు జరుగుతున్నాయని, దీనికి రాష్ట్ర గ్రామీణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క, సభ అధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులు ఎన్పీఆర్డీ వెంకట్, వక్తలు ముత్తనేని వీరయ్య, చైర్మన్ టీవీసీసీ మురళి, జాతీయ ప్రధాన కార్యదర్శి ఎన్పీఆర్డీ ఉమర్ ఖాన్, విద్యా సంస్థల చైర్మన్, కార్యదర్శి, రాష్ట్ర కార్యదర్శి అడవయ్య, సాంబురాజన్, జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ సాయమ్మ, మహిళా విభాగం కన్వీనర్ వీరితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా ప్రతినిధులు, ముఖ్యులు, వికలాంగులందరూ హాజరవుతున్నారు. ఈ మహాసభలో నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వికలాంగులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో తోకల నాగలక్ష్మి, ఆవుల సాయిలు, మంగళి సాయిలు, గోపి భూమయ్య తదితరులు పాల్గొన్నారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రాష్ట్ర 4వ మహాసభలు జరుగుతున్నాయి. ఈ మహాసభలకు రాష్ట్ర మంత్రి అయినటువంటి సీతక్క గారు, అట్లాగే మా రాష్ట్ర అధ్యక్షులు వెంకట్ గారు, మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అడవయ్య గారు, రాష్ట్ర కమిటీ అందరూ వస్తున్నారు. ఈ మహాసభలకు నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వికలాంగులు అందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి మహాసభలను జయప్రదం చేయాలని, మహాసభలో ప్రధానంగా
వికలాంగుల సమస్యలపైన చర్చించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వికలాంగుల సమస్యలు పరిష్కరించేటట్లు ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకొచ్చి మా యొక్క ప్రధాన డిమాండ్లు ఏంటంటే వికలాంగులందరికీ నెలకు 10,000 పెన్షన్ ఇవ్వాలా. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మెడికవర్ ఆసుపత్రిలో ఓ యువతికి లాప్రోస్కోపీ ద్వారా ఎలాంటి కోతలు లేకుండా కుడివైపు కిడ్నీని తొలగించారు. గురువారం ఎల్లమ్మగుట్టలోని మెడికవర్ ఆసుపత్రిలో ప్రముఖ యూరాలజిస్టు, ఎండ్రాలజిస్టు, లేజర్ సర్జర్ వైద్యులు ఎస్ సతీష్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలోని ఆటోనగర్కు చెందిన 28 ఏళ్ల వివాహిత యాస్మిన్ బేగం తీవ్ర నడుము నొప్పి, ఇన్ఫెక్షన్, జ్వరంతో బాధపడుతూ తనను సంప్రదించారన్నారు. దీంతో ఆమెకు వైద్య పరీక్షలు, సిటీ స్కాన్ నిర్వహించారు. అలాగే కిడ్నీల పనితీరు కోసం హైదరాబాద్లో టెస్టులు చేయించగా ఆమెకు కుడివైపు కిడ్నీ పనితీరు బాగాలేదని రిపోర్టులో తేలిందన్నారు. ఈ సమస్యతోనే యువతికి తీవ్ర జ్వరం, ఇన్ఫెక్షన్, నడుము నొప్పి వస్తున్నట్లు గుర్తించామన్నారు. సదరు వివాహితకు లాప్రోస్కోపీ ద్వారా పనితీరు బాగాలేని కుడివైపు కిడ్నీని తొలగించడం జరిగిందన్నారు. ఎటువంటి కుట్లు లేకుండా కుడివైపు కిడ్నీని లాప్రోస్కోపీతో హోల్ సర్జరీ ద్వారా తొలగించినట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం వివాహిత ఆరోగ్యంగా ఉందన్నారు. ఒక కిడ్నీతో కూడా అయిన మనిషి ఆరోగ్యంగా ఉండవచ్చని, కానీ ఆహార సూత్రాలతో పాటు జీవన శైలిలో చిన్నపాటి మార్పులతో ఆరోగ్యంగా జీవించవచ్చని చెప్పారు. అయితే సాధారణంగా పనితీరు బాగాలేని కిడ్నీని ఓపెన్ సర్జరీ ద్వారా తొలగిస్తారన్నారు. కానీ లాప్రోస్కోపీ ద్వారా పేషెంట్కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా హోల్ సర్జరీ ద్వారా కిడ్నీని తొలగించడం జరుగుతుందన్నారు. లాప్రోస్కోపీ ద్వారా కిడ్నీని తొలగించడం నిజామాబాద్ జిల్లాలో మొదటిసారి అని వైద్యులు తెలిపారు. హైదరాబాద్లోని ఇటువంటి సర్జరీలు తరచూ నిర్వహిస్తుంటారని, ప్రస్తుతం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో మెడికవర్ ఆసుపత్రిలో లాప్రోస్కోపీ ద్వారా హోల్ సర్జరీ నిర్వహిస్తున్నామన్నారు. ఈ విలేకరుల సమావేశంలో మత్తు వైద్యులు వను, ఆసుపత్రి ఇన్ఛార్జ్ స్వామి, డిఎంఎస్ యజ్ఞ, మార్కెటింగ్ హెడ్ వినయ్లు తదితరులు పాల్గొన్నారు. యాస్మిన్ బేగం అని పేషెంటు మన దగ్గరికి నడుము నొప్పితోటి, కుడిబందు నడుము నొప్పి, మూత్రం ఇన్ఫెక్షను, ఫీవర్ తోటి రావడం జరిగింది. ఇలా ఊరికే ఆమెకు గత కొంతకాలం నుంచి ఊరికే యూరినరీ ఇన్ఫెక్షన్స్, నడుము నొప్పి, ఫీవర్తో రావడంతో మన దగ్గరికి వచ్చిన తర్వాత కొన్ని వైద్య పరీక్షలు అంటే సిటీ స్కాన్, కొన్ని బ్లడ్ టెస్టులు చేయడం జరిగింది. ఆ వైద్య పరీక్షలు చేయడం ద్వారా ఏంటంటే రైట్ సైడ్ కిడ్నీ పనితనం సరిగా పనిచేయడం తెలిసింది. కానీ ఎగ్జాక్ట్ ఎంత పనిచేస్తుందని రైట్ లెఫ్ట్ కిడ్నీ అని తెలవడానికి కోసం డిటిపిఎస్ స్కాన్ సపరేట్, సిటీ స్కాన్ కాకుండా. తెలంగాణలో పోలీస్ బెటాలియన్ కానిస్టేబుల్ కుటుంబాలు ఆందోళనల వరుసగా పెరుగుతున్నాయి. మొన్న నల్గొండ, నిన్న వరంగల్లో ఆందోళన చేశారు. ఈ రోజు సిరిసిల్ల, గూడిపేట, డిచ్పల్లిలో కుటుంబ సభ్యులు ఆందోళన చేశారు. తమ భర్తలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి సిరిసిల్ల, గుడిపేటలో 17వ బెటాలియన్ వద్ద పోలీస్ కానిస్టేబుళ్ల కుటుంబాలు ఆందోళన చేశారు. తెలంగాణ అంతటా ఒకే పోలీసింగ్ విధానం ఉండాలని డిమాండ్ చేశారు. ఆందోళన చేస్తున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డిచ్పల్లి 7th బెటాలియన్లో నిర్వహించిన రక్తదాన శిబిరానికి విశేష స్పందన లభించింది. తెలంగాణ ప్రత్యేక పోలీస్ 7th బెటాలియన్ డిచ్పల్లిలో కమాండెంట్ ఎం సురేష్ ఆధ్వర్యంలో పోలీస్ ఫ్లాగ్ డే 2024 పోలీస్ అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా యూనిట్ హాస్పిటల్ నందు మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అనుపమ పర్యవేక్షణలో నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి వారి సహకారంతో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బెటాలియన్ ఆఫీసర్స్ మరియు సిబ్బంది సుమారు 20 మంది స్వతహాగా రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐలు పి వెంకటేశ్వర్లు, బి శ్యామరావు, వసంతరావు, ఆర్ఎస్ఐలు మరియు సిబ్బంది పాల్గొన్నారు. పేద మధ్యతరగతి ప్రజలకు నాణ్యమైన వైద్యాన్ని అందించడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల జిల్లా రాయకల్ పట్టణ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆసుపత్రి అభివృద్ధి సొసైటీ కమిటీ ఐడీఎస్ సమావేశంలో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పాల్గొన్నారు. అనంతరం 317 జీవో ద్వారా తమకు అన్యాయం జరిగిందని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కు వినతి పత్రాన్ని నర్సింగ్ సిబ్బంది అందించారు. సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తారని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద మధ్యతరగతి ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించడానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. జిల్లా కేంద్రంలో మెడికల్ కాలేజీ, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటుతో నాణ్యమైన వైద్యం అందుబాటులోకి రానుంది. జగిత్యాల నియోజకవర్గంలో నాణ్యమైన వైద్య సేవలు అందించడానికి తన వంతుగా కృషి చేస్తానన్నారు. సాధారణ ప్రసవాల కోసం వైద్యులు కృషి చేయాలి. ఓపీ, ఐపీ సేవలు కూడా బాగున్నాయి. ఆసుపత్రి సేవలు సంతృప్తికరంగా ఉన్నాయి. ఆసుపత్రిని విస్తరించాల్సిన అవసరం ఉంది. ఆసుపత్రిలో ఆపరేషన్ థియేటర్, బెడ్ల సదుపాయం, కొన్ని మరమ్మతులు చేయాల్సిన అవసరం ఉంది. అనిమల్ కేర్ సెంటర్ను జగిత్యాలలో ప్రారంభించుకున్నామన్నారు. కుక్క కాటుకు సంబంధించిన కేసులు కూడా అధికంగా వస్తున్నాయి. యాంటీ రెబీస్ ఎల్లప్పుడూగా ఉండేటట్టు చూసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్
హనుమండ్లు కమిషనర్ జగదీశ్వర్ గౌడ్, వైస్ చైర్మన్ రమాదేవి, డీసీహెచ్ఎస్ రామకృష్ణ, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శశికాంత్ రెడ్డి, రజిత, ఎంఆర్ఓ కయ్యూం, వైద్యులు, ఆసుపత్రి సిబ్బంది, నాయకులు తదితరులు పాల్గొన్నారు. అంత ఖరీదైతున్నప్పుడు, పైసలు ఎక్కువైతున్నప్పుడు పేద ప్రజలు ప్రభుత్వం దిక్కు చూస్తారు. ప్రభుత్వ ఆసుపత్రి జగిత్యాల నియోజకవర్గం ఇంజనీర్లు చూస్తే మనం చాలా గొప్పగా చేసుకున్నాం. అక్కడ జగిత్యాల మెడికల్ కాలేజ్ కావచ్చు, 100 పడకల నుంచి 330 పడకలు, మళ్ళీ క్రిటికల్ కేర్ యూనిట్. ఇప్పుడు హరీష్ రావు గారు నేను అడగగానే కేంద్ర నిధులతో మనం మంజూరు చేసింది. రాష్ట్రానికి 8 వస్తే అలా జగిత్యాలకి వచ్చింది. వచ్చిన మెడికల్ కాలేజీలు అంతటా వస్తే పర్మిషన్ నేషనల్ మెడికల్ కౌన్సిల్ ముందు జగిత్యాలకి వచ్చింది. వడ్డలింగాపూర్ ప్రారంభించుకున్నాం. సరగాపూర్ దయనీయ స్థితిలో ఎలా బాగుపడుతుందో చూడాలి. కోరుట్లలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను కోరుట్ల కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువ్వాడి నర్సింగ్రావు పంపిణీ చేశారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో కోరుట్ల నియోజకవర్గంకు సంబంధించిన 28,22,000 రూపాయలు విలువగల 72 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు కోరుట్ల కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువ్వాడి నర్సింగారావు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జువ్వాడి నర్సింగారావు మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వ హయాంలో నిరుపేదలకు అన్యాయం జరిగిందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నుండి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, పింఛన్లు పంపిణీ సక్రమంగా జరుగుతుందని ఆయన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు తొందరగా వస్తున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తిరుమల గంగాధర్ గౌడ్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొంతం రాజం, కౌన్సిలర్స్ ఎంబేరి నాగభూషణం, మోర్తాడ్ లక్ష్మణ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు పుప్పాల ప్రభాకర్, ఆడపు మధు, మహిపాల్ రెడ్డి, వెంకటేష్ గౌడ్, ఎంబేర్ సత్యనారాయణ, మహిళా కాంగ్రెస్ పార్టీ నాయకురాలు మచ్చ కవిత, చింత రూపలత తదితరులు పాల్గొన్నారు. అలాంటి వాళ్ళందరూ కూడా ముఖ్యమంత్రి సహాయ నిధికి వెళ్ళి మనము టోటల్ వారికి అయిన ఖర్చు ఎంత చూసి అందులో భాగంగా మరి మేము ముఖ్యమంత్రి సహాయ నిధి పంపిస్తే రెగ్యులర్గా కూడా మనకు చెక్స్ రావడం జరిగింది. మన ప్రాంత ప్రజలందరూ కూడా తెలియజేస్తాం. నగరంలో అభివృద్ధి పనులు వేగవంతంగా పూర్తి చేస్తామని మేయర్ నీతూ కిరణ్ అన్నారు. నగరంలోని 5వ డివిజన్లో సుమారు 50 లక్షల మున్సిపల్ నిధులతో చేపట్టే అభివృద్ధి పనులకు భూమి పూజ చేసి ప్రారంభించినట్లు మేయర్ నీతూ కిరణ్ తెలిపారు. 8వ డివిజన్ గణేష్ నగర్ కాలనీలో 10 లక్షలతో సీసీ రోడ్డు పనులు, 14వ డివిజన్లో 10 లక్షల నిధులతో చేపట్టే సీసీ రోడ్డు కల్వట్టు పనులను 30వ డివిజన్ ఎక్స్ డిప్యూటీ మేయర్ మీర్మాజాద్ ఆలీ ఏరియాలో చేపట్టే సీసీ రోడ్డు పనులు ప్రారంభం చేశారు. అలాగే 54వ డివిజన్ ముజాయిద్ నగర్లో చేపట్టే సీసీ డ్రైనేజీ పనులను ప్రారంభించారు. 55వ డివిజన్ మాలపల్లి మజీద్ ముందర కాలనీలో చేపట్టే సీసీ డ్రైనేజీ పనులను, 19వ డివిజన్లో 10 లక్షల నిధులతో చేపట్టే సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ నగర అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి రావాల్సిన బకాయిల విడుదలలో ఏంటో ఆలస్యం కావటం వల్ల అభివృద్ధి పనులకు పరుగులు పెట్టించలేకపోతున్నామని, కేవలం మున్సిపల్ నిధులతో అభివృద్ధి కష్టతరమని నగర ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు నిధుల విడుదలకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ఇంత్రేజ్ ఖాన్, స్థానిక కార్పొరేటర్లు విక్రమ్ గౌడ్, షకీల్, నజీర్, మీసాల సవిత శ్రీనివాస్ మరియు మున్సిపల్ డిప్యూటీ ఇంజనీర్లు ముస్తక్ అహ్మద్, సుదర్శన్ రెడ్డి, అసిస్టెంట్ ఇంజనీర్ సల్మాన్, వాజీద్ తదితరులు పాల్గొన్నారు. క్రీడల వల్ల శారీరక దారుఢ్యం, మంచి ఆరోగ్యం కలుగుతుందని అదనపు పోలీస్ కమిషనర్ కోటేశ్వరరావు పేర్కొన్నారు. ఎస్సీటీపీసీల స్పోర్ట్స్ మీట్ 2024 ముగింపు కార్యక్రమంలో అదనపు పోలీస్ కమిషనర్ కోటేశ్వరరావు పాల్గొన్నారు. నేడు ఎడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జాన్కంపేట్ గ్రామ శివారులో గల నిజామాబాద్ కమిషనరేట్ పోలీస్ శిక్షణ కేంద్రంలో స్టైపెండరీ క్యాడెట్లు ట్రైన్ కానిస్టేబుల్స్ కు 9 నెలల శిక్షణ కాలంలో భాగంగా స్పోర్ట్స్ మీట్ 2024 కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిటీసీ ప్రిన్సిపల్ అదనపు పోలీస్ కమిషనర్ అడ్మిన్ బి కోటేశ్వరరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా అదనపు పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ఎస్సీటీపీసీలకు పోలీస్ క్రీడలు నిర్వహించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు. అందరూ కలిసి ఈ విధంగా క్రీడలు ఆడటం ఎంతో చాలా సంతోషకరమైన విషయమని, ఈ క్రీడలు మానసికంగా ఉల్లాసానికి కలిగిస్తాయని, ఉద్యోగులలో క్రీడల ద్వారా ఒక కొత్తదనము చూస్తామని, ఈ క్రీడల వలన ప్రతి క్రీడాకారులలో ఉన్న టాలెంట్ను గుర్తించగలుగుతామని, ఈ క్రీడల వలన క్రమశిక్షణ,
ఒక పనిలో అంకిత భావం, సక్సెస్ కోసం కృషి మొదలగునవి నేర్చుకోవడం జరుగుతుందని అన్నారు. ఇలాంటి సమయంలో అన్ని స్క్వాడ్స్ వారు ఒక చోట ఉండి క్రీడలలో పాల్గొనడం ఎంతో ఆనందకరమని, ఇలా పాల్గొనడం ద్వారా పరిచయాలు ఏర్పడతాయని, మనం అందరం ప్రజల కోసం వారధిగా కృషి చేస్తామని, ప్రజలలో మార్పు తీసుకురావాల్సిందిగా మనలాంటి ఉద్యోగులదే క్రీడ ద్వారా నూతన ఉత్సాహం పొందిన, శిక్షణ పొందుతున్న సిబ్బంది భవిష్యత్తులో రాబోయే అన్ని రకాల బందోబస్తుల్లో పగడ్బందీ విధులు నిర్వహించాలని, క్రీడలలో ఓడిన వారు నిరుత్సాహానికి లోను కాకుండా విజయానికి స్ఫూర్తిగా తీసుకోవాలని అన్నారు. అనంతరం క్రీడల్లో విజయాలు సాధించిన వారికి అదనపు పోలీస్ కమిషనర్ చేతుల మీదుగా బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా సిటీసీఎస్పీ వైస్ ప్రిన్సిపల్ మస్తాన్ అలీ, ఏఆర్ ఏసీపీ నాగయ్య, బోధన్ ఏసీపీ శ్రీనివాస్, సిఐ శివరాం, ఆర్ఎస్ శ్రీపాల్, రిజర్వ్ ఇన్స్పెక్టర్స్ ఆర్ఎస్లు తదితరులు క్రీడాకారులు పాల్గొన్నారు. అంటే ఇప్పుడు కూడా మన ట్రైనింగ్ ప్రోగ్రాంలో ఒక స్పోర్ట్స్ మీట్ జరుగుతుంది. మాకు కూడా 1991లో జరిగింది. నాకు ఇప్పటికీ ఆ ఫోటోలు గుర్తున్నాయి. అంటే అప్పుడు తీసుకున్న ఫోటోలు ఇప్పటికి కూడా ఉన్నాయి, పార్టిసిపేట్ చేసినాయి. మనం ప్రతి సంవత్సరం నేషనల్ స్పోర్ట్స్ డే ఒకటి జరుపుకుంటాం. ఎవరు డేట్నప్పుడు ఎస్ హాకీ ప్లేయర్ ధ్యాన్ చంద్ ఆగస్ట్ 29న ఎవ్రీ ఇయర్ నేషనల్ స్పోర్ట్స్ డే. అది నేషనల్గా డిక్లేర్ చేసింది. అలానే ఎందుకు పెట్టారు? అందరికీ దానిలో పార్టిసిపేషన్ చేయాలి. అది అందులో ప్రైజ్ వచ్చినా రాకపోయినా, మనం గెలిచినా ఓడినా కూడా పోరాట పటుత్వం. పోలీస్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన రక్తదాన శిబిరానికి విశేష స్పందన లభించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నిజామాబాద్ అదనపు పోలీస్ కమిషనర్ అడ్మిన్ కోటేశ్వరరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా అదనపు డీసీపీ అడ్మిన్ మాట్లాడుతూ, సిబ్బంది చేసే రక్తదానం అత్యవసర సమయాల్లో ఇతరులకు ప్రాణదానం అవుతుందన్నారు. తలసేమియా ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడిన వారికి ఎక్కువగా రక్తం అవసరంగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఇటువంటి సామాజిక సేవలలో పాల్గొని తోటి వారి ప్రాణాలను కాపాడటంలో తమ వంతు సహాయంగా రక్తదానం చేయడం అనేది ఒక సామాజిక కార్యక్రమమని, ఆపదలో ఉన్న ప్రాణాలు రక్షించడానికి ఎంతో ఉపయోగపడుతుందని సూచించారు. మీరు ఒకరి ప్రాణం కాపాడిన వారవుతారని తెలిపారు. ఈ రక్తదాన శిబిరంలో దాదాపు 49 మంది పోలీస్ సిబ్బంది రక్తదానం చేయడం జరిగింది. ఈ రక్తదాన శిబిరంలో ఆర్మూర్ రిజర్వ్ ఏసీపీ నాగయ్య, ట్రాఫిక్ ఏసీపీ నారాయణ, పోలీస్ యూనిట్ ఆఫీసర్ సరళ, రిజర్వ్ ఇన్స్పెక్టర్ సతీష్ కుమార్, శ్రీనివాస్, జిల్లా ప్రభుత్వ హాస్పిటల్ బ్లడ్ బ్యాంక్ డాక్టర్ రాజేష్, కర్ప రవీందర్, ట్రెజరర్, హెచ్డిఎఫ్సి బ్యాంకు మేనేజర్లు రమాకాంత్, వెంకట సుబ్బయ్య, పోలీస్ అసోసియేషన్ అధ్యక్షులు షకీల్ పాషా, పోలీస్ హాస్పిటల్ సిబ్బంది, దేవాగౌడ్, స్పెషల్ పార్టీస్ సిబ్బంది హాజరు కావడం జరిగింది. ప్రత్యేకంగా టౌన్ సీఐ శ్రీనివాస్ రాజ్, టౌన్ 1 ఎస్హెచ్ఓ రఘుపతి, ఆర్ఐఎంటీఓ తిరుపతి, ఆర్ఎస్యుఐలు, హెడ్ కానిస్టేబుల్స్, హోంగార్డులు తదితరులు రక్తదానం చేశారు. ప్రతి సంవత్సరం అక్టోబర్ 21 పోలీస్ అమరవీరుల దినోత్సవంగా జరుపుకుంటాం. విధి నిర్వహణలో తమ ప్రాణాలను పునఃప్రాయంగా అర్పించి, దేశం కోసం, ప్రజల కోసం అర్పించి ఆహుతులైన వాళ్ళందరి చిరస్మరణీయార్థం, జ్ఞాపకార్థం 21న అమరవీరుల దినోత్సవం జరుపుకుంటూ, అందులో భాగంగా ఈరోజు పోలీస్ అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా రక్తదాన శిబిరం నిజామాబాద్ ఆర్మూర్ రిజర్వ్ దానిలో అరేంజ్ చేయడం జరిగింది. ఎవరైతే వీళ్ళు తలసేమియా వ్యాధిగ్రస్తులు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో రక్తాన్ని సరఫరా చేస్తారు. సాంప్రదాయ పంటల సాగుతో పాటు పండ్ల తోటలకు సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ శాంగ్వన్ అన్నారు. గురువారం రోజున మాచారెడ్డి మండల కేంద్రంలోని డ్రాగన్ పండ్లతో కొత్తపల్లి గ్రామంలోని నర్సరీ, సోమార్పేట్లోని వరిధాన్యం కేంద్రం, మాచారెడ్డిలోని శారీ సెంటర్, లక్ష్మీరావులపల్లిలోని డైరీ ఫామ్లకు కలెక్టర్ సంబంధిత అధికారులతో కలిసి సందర్శించారు. ఈ తక్కువ కాలంలో ఎక్కువ సంపాదన కలిగిన డ్రాగన్ ఫ్రూట్స్ సాగుపై రైతులను ప్రమోట్ చేయాలని సూచించారు. కేవలం 45 రోజుల్లోనే పంట దిగుబడి వస్తుందని అన్నారు. తన ఎకరం పొలంలో పండిస్తున్న పంటను 2 టన్నుల డ్రాగన్ ఫ్రూట్స్ ను ఇప్పటి వరకు అమ్మి 3 లక్షల రూపాయలు సంపాదించామని లబ్ధిదారులు యాసిన్ తెలిపారు. మహిళా సంఘం నుండి 3 లక్షల రూపాయలు రుణం తీసుకుని డ్రాగన్ ఫ్రూట్ సాగు చేయడం జరుగుతుందని తెలిపారు. ఒకసారి పంటను వేస్తే 20 సంవత్సరాల పాటు పంట వస్తుందని తెలిపారు. అనంతరం కొత్తపల్లిలోని పట్టుపురుగులు యూనిట్ను కలెక్టర్ పరిశీలించారు. అదే గ్రామంలో 4 ఎకరాల భూమిలో కూరగాయలు, పండ్లు, చేపల పెంపకం చేపడుతున్న బోడ శ్రీకాంత్ తన తల్లి పేరున
మహిళా సంఘం నుండి ₹1,00,000 రుణం తీసుకుని పంటలు సాగు చేసుకుంటున్నారని తెలిపారు. సంవత్సరానికి సుమారు 5 నుండి 6 లక్షల రూపాయలు సంపాదిస్తున్నామని, తన కుటుంబ సభ్యులే పనులు చేస్తున్నారని కలెక్టర్కు తెలిపారు. అనంతరం సోమర్పేటలో ఐకేపీ వారిచే వరి ధాన్యం కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించి ధాన్యాన్ని పరిశీలించారు. బ్యాంకు లింకేజ్ కింద తీసుకున్న రుణాలను సద్వినియోగం చేసుకోవాలని, ఆదాయ మార్గాలు ఎంచుకొని ఆ దిశగా వ్యాపారాలు నిర్వహించుకొని ఆర్థిక అభివృద్ధి చెందాలని అన్నారు. ఈ కార్యక్రమాలలో ఆర్టీఓ రంగనాథరావు, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి సురేందర్, జిల్లా పంచాయతీ అధికారి, మండల స్పెషల్ అధికారి శ్రీనివాసరావు, డిస్ట్రిక్ట్ ప్రాజెక్టు మేనేజర్ రమేష్, పౌర సరఫరాల జిల్లా మేనేజర్ రాజేందర్, సహాయక పౌర సరఫరాల అధికారి నరసింహారావు, తహసీల్దార్ శ్వేత, ఎంపీటీఓ తదితరులు పాల్గొన్నారు. ఏర్గట్ల మండలం తొట్టి గ్రామానికి చెందిన బాధిత కుటుంబానికి బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ ₹5,000 ఆర్థిక సహాయాన్ని అందజేసి అండగా నిలిచారు. ఏర్గట్ల మండలం తోర్తి గ్రామానికి చెందిన గంగాధర్ చేపలు పడుతూ జీవనాన్ని కొనసాగించారు. ఇటీవల ఆయన మరణించారు. ఆయనది పేద కుటుంబం. ఈ విషయాన్ని తెలుసుకున్న బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ బాధిత కుటుంబానికి ₹5,000 ఆర్థిక సహాయాన్ని పంపించారు. ఆర్థిక సహాయాన్ని స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు బాధిత కుటుంబానికి అందజేశారు. కష్టకాలంలో తమకు అండగా నిలిచినందుకు బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ కు బాధితులు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. బోధన్ పట్టణంలో శ్రీ క్షేత్ర కపిలదాన మన్మథ స్వామి పాదయాత్ర కరపత్రాలు ఆవిష్కరించారు. 15వ మహాపాదయాత్ర కరపత్ర ఆవిష్కరణకు గురువారం రోజున ఈఎంసీ మాజీ చైర్మన్ వెంకటేశ్వర్ దేశాయ్, జిల్లా న్యాయస్థాన ఇన్ఛార్జ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్యామరావు చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఈ పాదయాత్ర శ్రీ 108 పటస్థల బ్రహ్మాల దివ్య మంగళ ఆశీస్సులతో సిద్ధేశ్వర మహారాజ్ సుంకిని, మల్లికార్జున అప్ప సంతోష్ మహారాజ్ సారథ్యంలో వీరశైవ జంగమ లింగాయత్ సమాజ్ సౌజన్యంతో 2024 నవంబర్ 2న శనివారం రోజున బోధన్ పట్టణ జంగం గల్లీలో పురాణే పౌఢయ్య మఠం నిర్వాహకులు పురాణే అజయ్ కుమార్ నేతృత్వంలో ప్రారంభమైన కార్తీక పౌర్ణమి నాడు మన్మథ్ స్వామివారి దివ్య జిత్త స్మారకాన్ని దర్శించుకునే వరకు సుమారు 15 రోజుల పాటు మహారాష్ట్ర, కర్ణాటక, ఉభయ తెలుగు రాష్ట్రాల వేల సంఖ్యలో వీరశైవ భక్తులు పాల్గొని భజనలతో, కీర్తనలతో కొనసాగుతుందని, కావున ఇట్టి కార్యక్రమంకు బోధన్ పట్టణ మండల గ్రామాల సమస్త వీరశైవ సమాజ్ సభ్యులందరూ పాల్గొని ఈ యాత్రని దిగ్విజయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వీరశైవ జంగమ సమాజ్ పట్టణ అధ్యక్షులు ఎం నర్సింగప్ప, ఉపాధ్యక్షులు పౌఢయ్య, రాజేందర్ కుమార్, లింగాయత్ సమాజ్ ప్రముఖులు యాదవ్ పటేల్, పురాణే అజయ్ కుమార్, పురాణే దిలీప్ కుమార్, ఎం శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. పూజ్య గురువులు డాక్టర్ శివలింగ శివాచార్య మహాస్వామి వారి ఆదేశానుసారం వాళ్ళ జీవిత కాలంలో ఏదైతే పాదయాత్ర మన్మస్వామి కార్తీక పూర్ణమి రోజున అక్కడ మన్మస్వామిలో చేయటానికి పూనుకున్నారో, అదేవిధంగా బోధన నుంచి కూడా ఆయన ప్రోత్సాహం మేరకు గత 15 సంవత్సరాల నుంచి దీపావళి తర్వాత రోజు అంటే 2వ తారీఖు నుంచి ఇక్కడ పాదయాత్ర బయలుదేరి సుంకిని మహారాజ్ సిద్ధిలింగప్ప గారి ఆధ్వర్యంలో తెలంగాణ నుంచి పాదయాత్ర బయలుదేరి అది పాదయాత్ర కొనసాగుతూ కార్తీక పౌర్ణమి రోజున అక్కడ చేరుకొని ఆ మన్మస్వామి యొక్క దర్శనాలు తీసుకుని కరెంటు ఛార్జీలు పెంచి మధ్యతరగతి ప్రజలను ఇబ్బంది పెట్టొద్దని తెలంగాణ మేధావుల సంఘం చైర్మన్ డాక్టర్ బి కేశవులు పేర్కొన్నారు. విద్యుత్ పంపిణీ సంస్థల వార్షిక ఆదాయ వనరులపై విద్యుత్ నియంత్రణ మండలి నేడు నిజామాబాద్లో బహిరంగ విచారణ చేపట్టడం వృధా ప్రయాసనేనని, విద్యుత్ పంపిణీ సంస్థల కష్టాల్లో ఉన్నాయని ప్రచారం చేయడము, ఫలితంగా భారీగా విద్యుత్ బిల్లుల పేరుతో ప్రజలపై భారం మోపడం ప్రస్తుత పరిస్థితుల్లో ఏమాత్రం మంచిది కాదని, ఈ ప్రయత్నాన్ని వెంటనే విరమించుకోవాలని తెలంగాణ మేధావుల సంఘం చైర్మన్ డాక్టర్ కేశవేలు విద్యుత్ నియంత్రణ మండలికి పంపిన లేఖలో పేర్కొన్నారు. విద్యుత్ ఛార్జీలు పెంచాలంటూ 9 ప్రతిపాదనలు ఏవైతే డిస్కామ్లు చేశాయో వాటిని విరమించుకోవాలని, విద్యుత్ అనేది రాష్ట్ర అభివృద్ధిలో ముడిపడిన అంశమని అన్నారు. 300 యూనిట్లు దాటితే ప్రస్తుతం యూనిట్కి 10 ఫిక్స్డ్ ఛార్జీలు వసూలు చేస్తున్నారని, ఆ పరిధి దాటితే ప్రస్తుతం ఉన్నదానికంటే ₹50 వరకు పెంచాలని ప్రభుత్వం ప్రతిపాదించిందని, ఈ ప్రతిపాదనకు తిరస్కరించాలని కోరుతున్నట్లు డాక్టర్ బి కేశవులు తెలిపారు. సామాన్యుల గృహాలకు సంబంధించి బలంగా పరిశ్రమలన్నింటికీ ఒకే కేటగిరీ అనే ప్రతిపాదన చేస్తున్నారని, ఇది చాలా అనుబద్ధమైనదని ప్రతిపాదన అని, ఇది పరిశ్రమలకు తీవ్ర అన్యాయం చేసే నిర్ణయమని డాక్టర్ కేశవులు పేర్కొన్నారు. నమస్కారం, నేను డాక్టర్ కేశవులు, ఎండి న్యూరో సైకాట్రీ, సీనియర్ మానసిక వైద్య నిపుణులు, తెలంగాణ మేధావుల సంఘం చైర్మన్గా మాట్లాడుతున్నాను. మొన్న హైదరాబాద్లో, ఈరోజు నిజామాబాద్లో
విద్యుత్ నియంత్రణ మండలి విద్యుత్ పంపిణీ సంస్థల ఆదాయ వనరులపై బహిరంగ విచారణ చేపట్టి, ఎందుకంటే విద్యుత్ నియంత్రణ మండలి అంటే మనకొచ్చే ఈ విద్యుత్తునంతా వాళ్ళు కొన్ని విద్యుత్ సంస్థల నుంచి కొంటున్నారు. అక్కడ కొన్ని కోట్లు అవుతుంది, ప్రజల నుంచి వచ్చేది తగ్గిపోతుంది. ఈ వ్యత్యాసం వల్ల కరెంటు ఛార్జీలు పెంచకపోతే విద్యుత్తులు నియంత్రణ మండలి కానీ విద్యుత్ పంపిణీ సంస్థలు నష్టపోతాయంటున్నారు. బోధన్ పట్టణంలో మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండండని, ఎట్టి పరిస్థితులను వాటిని దరిచేరవద్దని యూనిటీ నార్తో బ్యూరో జిల్లా ఇంటర్ సోమనాథ్ అన్నారు. గురువారం బోధన్ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులకు మాదక ద్రవ్యాలపై అవగాహన కల్పించారు. మాదక ద్రవ్యాల వినియోగం వలన జీవితం సర్వనాశనం అవడంతో పాటు ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయని అన్నారు. గ్రామంతో పాటు చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు ఎక్కడైనా మాదక ద్రవ్యాల వినియోగం కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని వారు కోరారు. ఈ యొక్క కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జ్ సోమనాథ్, బోధన్ టౌన్ సిఐ వెంకట నారాయణ, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ పూర్ణచందర్ మరియు విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నా పేరు సోమనాథం. నేను యాంటీ నార్కోటిక్ బ్యూరో రీజనల్ నార్కోటిక్ కంట్రోల్ సెంటర్ నిజామాబాద్ ఇన్ఛార్జ్. నేను కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్ ఏరియాల్లో ఈ డ్రగ్ కంట్రోల్ గురించి అవేర్నెస్ ప్రోగ్రామ్ చేపట్టడం, అదేవిధంగా ఎన్ఫోర్స్మెంట్ యాక్టివిటీ చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు బోధన్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో అవేర్నెస్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అవేర్నెస్ ప్రోగ్రాంలో ముఖ్యంగా యువత మీద ఈ డ్రగ్ యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది, దానివల్ల నష్టాలు ఏంది, మన క్యారియర్ అనేది ఏ విధంగా దెబ్బతింటుంది అనే ఒక విషయం చెప్పడం జరిగింది. కోరుట్ల పట్టణంలోని టిఫిన్ సెంటర్లను మున్సిపల్ అధికారులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. కోరుట్ల మున్సిపల్ కమిషనర్ బట్టు తిరుపతి ఆదేశాల మేరకు కోరుట్ల పట్టణంలోని పలు టిఫిన్ సెంటర్స్, బిర్యానీ సెంటర్లు, స్వీట్ హౌస్ అండ్ బేకరీలలో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. వారు వినియోగిస్తున్న సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను స్వాధీనపరుచుకొని మరియు వాళ్ళు వినియోగించుకునే నూనె పాత్రలు క్లీన్ గా ఉంచినందుకు వాటిని పరిశీలించి సుమారుగా 12,500 రూపాయలు జరిమానాలు విధించడంతో పాటు బట్ట సంచులు వాడాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ బాలే అశోక్ మరియు జగదీశ్వర్ జవాన్లు, చిట్యాల రమేష్, చిట్యాల రాజ్ కుమార్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ బట్టు తిరుపతి మాట్లాడుతూ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను పూర్తి స్థాయిలో నిషేధించాలని మరియు టిఫిన్ సెంటర్, బిర్యానీ సెంటర్, స్వీట్ హౌస్ అండ్ బేకరీలు శుభ్రంగా ఉంచుకోవాలని ఆయన తెలిపారు. దుకాణదారులందరూ ట్రేడ్ లైసెన్సు తీసుకోవాలని, లేని ఎడల భారీ జరిమానాలు విధించడంతో పాటు వాటిని సీజ్ చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. విద్యార్థుల జీవితాలతో రాష్ట్ర ప్రభుత్వం చెలగాట మాడుతుందని, పెండింగ్ లో ఉన్నటువంటి ఫీజు రీయింబర్స్మెంట్ ను, స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని కోరారు. భారత ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో డిప్యూటీ డీఓ ఆఫీసులో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాలకు సొంత భవనాలు నిర్మించాలి. తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్నటువంటి ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ ను వెంటనే విడుదల చేయాలన్నారు. ఈ సందర్భంగా భారత ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం జిల్లా కార్యదర్శి టి సంజయ్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 8,000 కోట్ల దాకా ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లు పెండింగ్ లో ఉన్నాయన్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు గత 3 సంవత్సరాల నుండి పెండింగ్ లో బకాయిలు విడుదల కాకపోవడంతో తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారన్నారు. అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని హాస్టళ్లకు పక్కా భవనాలు నిర్మించాలని అన్నారు. లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు దశల వారీగా నిర్వహిస్తామని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు లాలు, రాజు, మహేశ్వరి, అరుణ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. బోధపట్నంలోని డిప్యూటీ ఆఫీసులో భారత ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో మైనారిటీ స్కూల్స్ కానీ ఎస్సీ ఎస్టీ గురుకుల పాఠశాలలో పక్క భవనాలు లేవు. దానికి పక్క భవనాలు నిర్మించాలనేసి దానికి ప్రతిపాదన. అదేవిధంగా ముఖ్యంగా ఇప్పుడు నడుస్తున్నటువంటి ఏదైతే స్కాలర్షిప్ ఫీజు రిమెంబర్మెంట్ ఉందో దీనికి ఈ నెల 25 అర్ధరాత్రి 12 గంటల నుంచి రైల్వే గేటు మూసివేయనున్నామని రైల్వే ఇంజనీరింగ్ నాగభూషణం చేరి తెలిపారు. నిజామాబాద్ రైల్వే స్టేషన్ డిచ్పల్లి మధ్య ఉన్న లెవెల్ క్రాసింగ్ గేట్, మాధవ్ నగర్ గేట్ ఈ నెల 25 నుంచి 27 వరకు మూసివేయనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే నిజామాబాద్ సీనియర్ సెక్షన్ ఇంజనీరింగ్ నాగభూషణం చారి బుధవారం తెలిపారు. గేటు వద్ద జరుగుతున్న మరమ్మతులకు ఆటంకం కలగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. అటుగా వచ్చే వాహనాలు కంటేశ్వర్ బైపాస్ మీదుగా మళ్లించనున్నట్లు పేర్కొన్నారు. పనుల నిర్వహణలో అంతరాయం లేకుండా చూడాలని 4వ ఠాణా పోలీసులు కోరారు. హిందూ దేవాలయాలపై దాడికి నిరసనగా హిందూ సంఘాలు నేడు తలపెట్టిన రుద్రూర్ బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. రుద్రూర్ మండల కేంద్రానికి యువకులు, హిందూ సంఘాల నాయకులు పెద్ద ఎత్తున చేరుకుని భారీ ర్యాలీ నిర్వహించారు.
బంద్ కారణంగా మండల కేంద్రంలోని వ్యాపార సముదాయాలన్నీ మూసి ఉంచారు. పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు. బులియన్ ధరలు మరింతగా ఎగబాకి సరికొత్త రికార్డు గరిష్ట స్థాయికి చేరాయి. ఢిల్లీ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు ధర మంగళవారం మరో 350 రూపాయలు పెరిగి 81,000కు చేరుకుంది. కిలో వెండి ఏకంగా 1,500 పెరగడంతో 1,01,000 రూపాయలకు పలికింది. వెండి రేటు పెరగడం వరుసగా ఇది 5వ రోజు. అంతేకాదు ఢిల్లీ మార్కెట్లో వెండి 1,00,000 రూపాయలు మైలురాయిని చేరడం ఇదే తొలిసారి. అంతర్జాతీయ మార్కెట్లోని వీటి ధరలు సరికొత్త జీవితకాల గరిష్టానికి పెరగడంతో పాటు పండగ సీజన్ నేపథ్యంలో ఆభరణ వర్తకులు శాకిస్టులు బులియన్ కొనుగోళ్లు పెంచడం ఇందుకు కారణమని ఆల్ ఇండియా సరఫరా అసోసియేషన్ పేర్కొంది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ 31.10 గ్రాములు గోల్డ్ ఒక దశలో 0.53% పెరుగుదలతో $2,753.30, సిల్వర్ 1.74% వృద్ధితో $34,675 వద్ద ట్రేడ్ అయ్యాయి. దేశమంతటా ఒకే రేటు, దేశవ్యాప్తంగా ఒకే బంగారం రేటును అమలు చేసేందుకు కృషి చేస్తున్నట్లు ఆల్ ఇండియా జెమ్ అండ్ జ్యువెలరీ డొమెస్టిక్ కౌన్సిల్ జేఏసీ వెల్లడించింది. ప్రస్తుతం రేటు నగరాన్ని బట్టి మారుతుంటుంది. మనం బంగారాన్ని ఒకే రేటుకు దిగుబడి చేసుకున్నప్పటికీ విక్రయ ధరలు మాత్రం నగరాన్ని బట్టి మారుతోంది. ఇకపై దేశమంతా ఒకే రేటును అమలు చేసేందుకు బులియన్ మార్కెట్లో సభ్యులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు జీజేసీ కార్యదర్శి మితీష్ దోర్కా తెలిపారు. సిరికొండ మండలానికి అభివృద్ధి పనులకు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి నిధులు మంజూరు చేయించారని మండల కాంగ్రెస్ నాయకులు తెలిపారు. సిరికొండ మండలంలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి పలు అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయించడంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు బాకారం రవి మాట్లాడుతూ లొంక రామలింగేశ్వర స్వామి ఆలయానికి వెళ్లే మార్గంలో 2 బ్రిడ్జీలకు మన ఎమ్మెల్యే మంజూరు చేయించారు. లొంక రామలింగేశ్వర స్వామి కమిటీలో అన్ని పార్టీల వారు ఉన్నారు. అధికారులు డబ్బులు మంజూరు చేయించలేదు వారు పేర్కొన్నారు. రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి శివరాత్రి రోజు లొంకలోకి వచ్చినప్పుడు లో లెవెల్ బ్రిడ్జీలను చూసి హై లెవెల్ బ్రిడ్జీలుగా మార్చాలని 3 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయించారు. ఆలయ కమిటీ వారు అధికారులు మంజూరు చేయించారని చెప్పడం సరికాదని అన్నారు. సిరికొండ మండలానికి బ్రిడ్జీలు, రోడ్డులు మరెన్నో పనులకు నిధులు మంజూరు చేయిస్తారని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో గొల్ల ఎర్రన్న, దేగం సాయన్న, మల్లేష్ యాదవ్, జలేందర్, దిగంబర్, సాయి నర్సయ్య, బంగ్లా సంతోష్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. సిరికొండ ఆలయ కమిటీలో లొంక రామేశ్వర స్వామి ఆలయ కమిటీ సభ్యులు కొంతమంది హైదరాబాద్కి వెళ్ళి మరి ఆర్ఎండ్బి చీఫ్ని కలిశారు. సరే కలవడం చాలా సంతోషమే, కానీ మరి దానికి నిధులు మంజూరు చేసింది, ప్రతిపాదన పంపించింది గౌరవ ఎమ్మెల్యే గారు మా భూపత్ రెడ్డి సార్ గారు. మరి దాన్ని దృష్టిలో మేము ఏం చూస్తున్నామంటే ఈరోజు ఒక లొంక రామేశ్వరమే కాదు, మైరార్ది కావచ్చు, రేపు ఇది గుడిమా ఇక్కడ ఉన్నటువంటి గోండ్లవాల్ కావచ్చు, కొండూరు కావచ్చు, నరసింహపల్లి గారు, ఇక్కడ ప్రతిపాదనలన్నీ ఎమ్మెల్యే గారు తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి బహిరంగ విచారణలో మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. గత 10 ఏళ్లుగా విద్యుత్ వెలుగులు చిమ్మేందుకు కృషి చేసిన విద్యుత్ ఉద్యోగులు, సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. 8,000 కోట్ల రూపాయల రెవెన్యూ గ్యాప్ కోసం ప్రజల మీద భారం మోపడం సరికాదు. 18,500 కోట్ల రూపాయల భారం వివిధ రూపంలో ప్రజలపై భారం మోపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలిసిందన్నారు. దీన్ని బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకిస్తుందన్నారు. ఇలాంటి అనాలోచిత నిర్ణయాల వల్ల రాష్ట్రంలో పరిశ్రమలు తరలిపోతున్నాయి. ఇలాంటివి జరగకుండా చూడాల్సిన బాధ్యత కమిషన్ మీద ఉందన్నారు. ప్రజలపై భారం మోపే ప్రతిపాదనలను తిరస్కరించాలని కమిషన్కు వినతి. విద్యుత్ని ప్రజలందరూ ప్రాథమిక హక్కుగా భావించాలి. విద్యుత్ని వ్యాపార దృక్పథంతో చూడొద్దన్నారు. బీఆర్ఎస్ పాలనలో 24 గంటలు నాణ్యమైన విద్యుత్ అందించామన్నారు. దేశంలోనే తెలంగాణ విద్యుత్ సంస్థలకు మంచి పేరు వచ్చింది. ఆ ప్రతిష్టను దిగజారొద్దన్నారు. తద్వారా ఉపాధి అవకాశాలు పెంచి పరిశ్రమలను పెంచామన్నారు. ఇలాంటి సక్సెస్ స్టోరీ ఉన్న రాష్ట్ర విద్యుత్ శాఖలో అంతరాయం ఏర్పడకుండా చూడాలన్నారు. స్థిరత్వం లేని మేనేజ్మెంట్ వల్ల ప్రజలకు నష్టం జరుగుతుందన్నారు. అతి కొద్ది కాలంలోనే 3 సీఎండీలు మారారన్నారు. సంస్థలో లోటుపాట్లను ప్రభుత్వం భరించాలి. ఆ భారాన్ని ప్రజలపై మోపద్దు. ప్రభుత్వం బాధ్యత వహించి డిస్కంల ద్వారా అడ్డగోలు నిర్ణయాలు తీసుకోవటం భావ్యం కాదన్నారు. మరి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని వెలుగుల్లో నింపాడు. ఆయన పట్టుబట్టి 24 గంటల కరెంటు అన్ని రంగాలకు ఇవ్వడం జరిగింది. రైతులకు ఉచితమైన నాణ్యమైన 24 గంటల విద్యుత్, పరిశ్రమలకు నాణ్యమైన విద్యుత్ 24 గంటల పాటు ఇవ్వడం జరిగింది. వ్యవసాయ ఉత్పత్తులు 4 రెట్లు
ఏం పెంచుతలేమో అన్నారు. ఇవాళ ఫిక్స్డ్ ఛార్జీలు అని ఉంటాయి ఇండ్ల కనెక్షన్లో. ఇవాళ అది 10 రూపాయలు ఉన్నది 1 కిలోవాట్. దాన్ని 50 రూపాయలు పెంచడానికి ప్రతిపాదన పెట్టిన. 1 కిలోవాట్కి ఫిక్స్డ్ ఛార్జ్ 10 రూపాయలు ఉంటే 500% పెంచి 50 రూపాయలు పెంచాలని చెప్పి ఇవాళ రెగ్యులేటరీ కమిషన్కి ప్రతిపాదన పెట్టినారు. కోటగిరికి చెందిన నర్ర పూర్ణచంద్రరావు ఈ రోజు ఉదయం అనారోగ్యంతో మరణించారు. ఆయన భౌతికాయం విద్యార్థులకు ఉపయోగపడే ప్రభుత్వ మెడికల్ కళాశాలకు దానం చేశారు. కోటగిరికి చెందిన పూర్ణచంద్రరావు కుమార్తె పద్మజ కుమారుడు శ్రీనివాసు ప్రగతిశీల యువజన సంఘం మానవ హక్కుల వేదిక సంఘాల ఆధ్వర్యంలో ఈ రోజు మెడికల్ కళాశాలకు వెళ్లి భౌతికాయాన్ని దానం చేయడం జరిగింది. ప్రగతిశీల యువజన సంఘం నాయకులు వనమాల సత్యం, పూర్వ నాయకులు నీలం సాయిబాబా, డి మల్లికార్జున్, మానవ హక్కుల వేదిక నాయకురాలు వేములపల్లి అరుణ రేఖ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరణానంతరం కూడా విద్యార్థులకు పాఠం కావాలడానికి సమాజంలో చైతన్యం రావాలని బాడీలను మెడికల్ కళాశాలకు దానం చేయడానికి ఒక ఉద్యమంగా చేపట్టాలని, ఆ ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపారు. గతంలో ఇదే మెడికల్ కళాశాలకు నర్న రత్నకుమారి పూర్ణచంద్రరావు సతీమణి పార్థివ దేహాన్ని కూడా ఇవ్వటం జరిగింది. సమాజానికి సేవ చేస్తున్నట్టు లైక్ స్టూడెంట్స్ దాని నుంచి నేర్చుకుంటారు, బాడీ నుంచి బాడీ క్షుణ్ణంగా నేర్చుకోవడానికి వీలవుతుంది. దానికి ఈ సిపిఎం వాళ్ళ కమ్యూనిటీ మెంబర్స్కి యాజ్ వెల్ యాజ్ మీకు మేము ఇప్పటికీ రుణపడి ఉంటామండి. మేము మా డిపార్ట్మెంట్. ఇప్పుడు కొన్ని మండలాల వార్తలు చూద్దాం. జిల్లా గ్రంథాలయం చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డిని మర్యాదపూర్వకంగా బోధన్ మున్సిపల్ చైర్పర్సన్ పద్మా శరత్ రెడ్డిలు కలిసి శాలువతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బోధన్ పట్టణ కాంగ్రెస్ నాయకులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు. ఎడపల్లి మండలంలోని జాన్కంపేట్ గ్రామంలో ఓ కుక్క ఆవును కరిసింది. దీంతో ఆ ఆవు గ్రామంలోని ఎస్సీ కాలనీలో ఉన్న జనాలపై దూసుకువచ్చి దాడికి పాల్పడుతుంది. దీంతో ఓ మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. జగిత్యాల జిల్లాలో వర్షాలతో దెబ్బతిన్న రోడ్లపై ఉన్న గుంతలు మల్యాల పోలీసులు పూడ్చివేశారు. మల్యాల ఎక్స్ రోడ్డు నుంచి మల్యాల గ్రామ బ్లాక్ వరకు రోడ్డుపై గుంతలు ఏర్పడి వాహనదారులు ఇబ్బందులు పడుతుండటంతో గుంతలను మల్యాల పోలీసులు పూడ్చివేశారు. జిల్లా గ్రంథాలయం చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డిని మర్యాదపూర్వకంగా బోధన్ మున్సిపల్ చైర్పర్సన్ పద్మా శరత్ రెడ్డిలు కలిసి శాలువతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బోధన్ పట్టణ కాంగ్రెస్ నాయకులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు. తెలంగాణ వైస్ ఛాన్సలర్ ఆచార్యటి యాదగిరిరావుకి మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ విఠలరావు, వెలమ సంఘం సభ్యులు ప్రొఫెసర్ విద్యాసాగర్, బీరెల్లి రమణారావు, తెలంగాణ శంకర్ మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఏఐసీసీ నేతలు మల్లికార్జున్ ఖార్గే, రాహుల్ గాంధీకి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి లేఖ. పార్టీ ఫిరాయించిన నేతలకు ప్రాధాన్యత ఇస్తున్నారని అసమ్మతి రాగం. హైదరాబాద్లోని తెలంగాణ సచివాలయంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావును మర్యాదపూర్వకంగా కలిసిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ. టీయూఎఫ్ఐడిసి, సిడిపి నిధులు విడుదల చేయాలని విజ్ఞప్తి. దీపావళి ముందర బంగారంతో సమానంగా పైకి దూసుకుపోతున్న వెండి. కిలో వెండి ఏకంగా ₹1,00,000 దాటడంపై కేసు ఎగ్జిటిపిఎల్ స్పెషల్ స్టోరీ. ధాన్యానికి ₹500 బోనస్ ఇస్తామన్న రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఎగ్గొట్టేందుకు ప్రయత్నిస్తోంది. నిజామాబాద్ కలెక్టరేట్ ఆవరణలో మీడియాతో మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. రేంజల్ మండలంలోని నీలా గ్రామ శివారులో గల సైలాని బాబా దర్గాను దర్శించుకున్న చార్మినార్ ఎమ్మెల్యే మీర్జా జల్పాకర్ అలీ. దర్గాలో ప్రత్యేక పూజలు చేసి చాదర్ సమర్పించిన ఎమ్మెల్యే. నిజామాబాద్ నగరంలో అభివృద్ధి పనులు వేగంగా పూర్తి చేస్తాం. నగరంలో పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేసి ప్రారంభించిన మేయర్ నీతూ కిరణ్. సాంప్రదాయ పంట సాగుతో పాటు పండ్ల తోటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలి. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండల కేంద్రంలో అధికారులతో కలిసి
డైరీ ఫామ్ సందర్శించిన కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్. మెడికవర్ ఆసుపత్రిలో ల్యాబ్రోస్కోపీ ద్వారా అరుదైన శస్త్రచికిత్స, ఎలాంటి కోతలు లేకుండా కుడివైపు కిడ్నీ తొలగించిన వైద్యులు. నిజామాబాద్లోని తొలిసారిగా ఈ అరుదైన శస్త్రచికిత్స. రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ ఆధ్వర్యంలో ఘనంగా ప్రపంచ పోలియో దినోత్సవ అవగాహన ర్యాలీ. పేద మధ్యతరగతి ప్రజలకు నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా జాన్కంపేట్ పీటీసీలో ముగిసిన క్రీడలు. పోలీస్ పరేడ్ గ్రౌండ్లో రక్తదాన శిబిరం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL న్యూస్.